హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు మన వీడియో ఏంటంటే నయనతార గారిని మనం రీక్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్గా అయితే నేను తనలా ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి తన పిక్స్ కొన్ని తీసుకుని దానిలో కొంచెం నేను రీక్రియేట్ లాగా చేయడానికైతే నేను ట్రై చేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పాలని అనుకుంటున్నది ఏంటంటే, నయనతార గారి ఫ్యాన్స్ నేను ఏమైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి. అలా మేకప్ ఏదో ట్రై చేస్తున్నాను నేను. తనలాగా మేకప్ వేసుకొని కొంచెం రీక్రియేట్ అయినా చేయడానికి అవుతుందేమో అనేసి నేను చూస్తున్నాను. నేను స్టార్టింగ్లో బేస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తన పిక్ విషయంలోకి వస్తే తను కొంచెం షైనింగ్గా ఉన్నారనమాట. కొంచెం తన ఐస్ దగ్గర కూడా లిఫ్టింగ్ ఉంది, ఐ లిఫ్టింగ్ ఉంది. అలా నేను కన్సీలర్తో ఐ లిఫ్టింగ్ చేసుకుంటున్నాను. నేను యూజ్ చేసే కన్సీలర్ ఎన్వైబీ నుండి తీసుకున్నాను, అదే యూజ్ చేస్తున్నాను. అండ్ నా కాంపాక్ట్ కూడా స్విస్ బ్యూటీ నుండి తీసుకున్నాను. నేను జస్ట్ అది ట్యాప్ చేస్తున్నాను, అలా ఎక్కువ వేయకూడదు కాబట్టి. అండ్ నేను ఐబ్రోస్ నేను మీకు చూపించాను కదా, అయితే పిక్లో తన ఐబ్రోస్ చాలా థిక్గా ఉన్నాయి. అలా నేను ఒక లైన్ పెంచుకున్నాను, అంటే నా ఐబ్రో లైన్ కంటే ఇంకొంచెం ఒక లైన్ పెంచాను. దానివల్ల ఇంకొంచెం థిక్గా కనిపిస్తున్నాయి. అండ్ ఐబ్రో పెన్సిల్, బ్రౌన్ పెన్సిల్ కూడా నేను పెట్టేసరికి కొంచెం ఇంకా థిక్గా కనిపిస్తుంది. తన ఐ మేకప్కి వచ్చేసరికి తను చాలా డార్క్గా వేసుకున్నారు. అందుకే నేను లైట్గా బ్రౌనిష్లో వేసుకొని కొంచెం డార్క్ ఫినిషింగ్ కూడా ఇచ్చాను. తన కాజల్ కానీ లేదు అంటే లాషెస్ కానీ చాలా థిక్గా ఉంది. నేను అలా ఐ మేకప్, బోల్డ్ మేకప్ వేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఐస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తన ఫేస్ అయితే చాలా హైలైటింగ్గా ఉంది, అంటే షైనీగా, షిమ్మరీగా ఉంది. నేను నా ఫేస్ని హైలైట్ చేసుకున్నాను. అండ్ నేను రీసెంట్గానే లిప్స్టిక్ ప్యాలెట్ తీసుకున్నాను అనమాట. అయితే దాంట్లోంచి నేను లైట్ కలర్ తీసుకున్నాను. ఇంకొకటి తనకి ఎలాగో చిన్న మోల్ ఉంది కదా నోస్ దగ్గర, ఆ మోల్ నేనైతే పెట్టేసుకున్నాను. మొత్తానికి లుక్ ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. నేను తర్వాత హెయిర్ వేసుకొని నేను అలా టైప్ చేసుకొని వచ్చేసాను. అండ్ నా దగ్గర బ్లాక్ కలర్ కోట్ అయితే లేదు, నా దగ్గర ఉన్న దానిలో అది కూడా మా తమ్ముడిది, అది వేసుకొని నేను షూట్ చేశాను అనమాట. మొత్తానికి ఇది టోటల్ వర్క్ అయితే. బ్యాక్ ఎండ్లో చాలా హార్డ్ వర్క్ ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా, వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.